As we mentioned, we are in our series, Basics in Belief, the Church. మనము ఈరోజు ఈ అంశమును మనం ప్రారంభించుకొని పోతున్నాము. అదేమిటి అని అంటే ప్రాథమిక బైబిల్ తరగతులను మనం ప్రారంభించుకున్న మొదలుకొని ఇప్పుడు సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాము. In our last lesson, we studied this question: how can we identify the true church? That's what we discussed last week. మనం గత వారము నిజమైన సంఘమును మనం ఎలాగ కనిపెట్టగలము క్రొత్త నిబంధనలో అనే అంశం గురించి మనం చర్చించుకొని ఉన్నాము. And we learned that the New Testament church can be identified by క్రొత్త నిబంధన సంఘము కొన్ని by విధానాలను బట్టి comparing it with the scripture. Sorry. ఓకే, కొత్త నిబంధన సంఘము కొన్ని విధానాలను బట్టి గుర్తించబడుతుంది అనే విషయము బైబిల్లో నుండి మనం తెలుసుకొని ఉన్నాము. And there are several things, several marks that we can see about the church. First of all, its authority. మనము చాలా చాలా అంశాలను మనం నేర్చుకొని ఉన్నాము. అందులో మొదటిది ఏమిటి అని అంటే అధికారం గురించి మనం నేర్చుకొని ఉన్నాము. సంఘం యొక్క అధికారం బట్టి మనం దాన్ని గుర్తించగలము అనే విషయం గురించి మొదటిగా మనం నేర్చుకొని ఉన్నాము. ఆ తర్వాత we can also identify the church by its doctrine, its teaching. అలాగే సంఘము దాని యొక్క బోధను బట్టి నిర్ణయించబడుతుంది అనే విషయం గురించి మనం చర్చించుకొని ఉన్నాము గత వారము. We also can identify the church by the way we worship. అలాగే సంఘము, నిజమైన సంఘము దాని ఆరాధన క్రమములను బట్టి, ఆరాధన విధానములను బట్టి గుర్తించబడుతుంది అనే విషయం గురించి మనం నేర్చుకొని ఉన్నాము. We can identify the church by how it's organized. అలాగే సంఘము దాని యొక్క విధానములను బట్టి, దాని యొక్క సంస్థీకరణను బట్టి నిర్ణయించబడుతుంది నిజమైన సంఘము అనే విషయం గురించి నేర్చుకొని ఉన్నాము. We also talked about that we can identify the church by its name and the description of it. అలాగే సంఘము దానికి ఏర్పరచబడినటువంటి పేరును బట్టి నిర్ణయించబడుతుంది. అది కూడా లేఖనములలో నుండే సూచించబడినటువంటి పేరును బట్టి ఆ సంఘము నిర్ణయించబడుతుంది అనే విషయం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. Also, one thing that separates the true church from other so-called churches is the plan of salvation, how you are to be saved. Again, brother. All right. We also can identify the church by its plan of salvation. How are we saved? అలాగే మనము సంఘములో రక్షణ ప్రణాళికను బట్టి మనము సంఘము నిజమైనదా కాదా అని గుర్తించుకోగలము. So today we're going to focus more carefully on the most important truth about the church, and that is that Christ is the head of the church. అలాగే ఈరోజు సంఘముకు శిరస్సు అయినటువంటి క్రీస్తుని గురించి మనం నేర్చుకుంటూ సంఘము యొక్క విధానాలను గురించి మనం చదువుకుందాము. All right. So let's begin by reading Colossians 1 and verse 18. Colossians 1 and verse 18. This is going to be our main text. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి ఈ రోజు మనం ఇది చదువుకుంటూ పాఠాన్ని ముందుకు తీసుకువెళ్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా. So, who wants to read that? చదవండి బ్రదర్, ఎవరైనా చదవండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆదియుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఓకే, all right. Just a minute here. We have some competition today. Some competition outside. Yeah, yes, there is disturbing. I got you. It's okay.
All right, so this verse tells us some very important things. First of all, that Christ is the head and the church is the body. చూడండి, మొదటిగా మనం చూస్తున్నాము సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని ఉన్నాము. So if Christ is the head, then he must have the ultimate in authority, and he has to be the one, for lack of a better term, in charge. The one that's at the top of the list is Christ. చూడండి, శిరస్సు అని మనం చెప్పుకుంటున్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అదేమిటి అనగా, శిరస్సు అనగా అధికారం అనే అర్థము. సర్వము పైన ఆ సంఘము పైన ప్రతి దాని మీద కూడా శిరస్సుకే ఆధిపత్యము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొనిచున్నాము. If we misunderstand who is the head of the church, and that's Christ, we're going to misunderstand the church altogether. చూడండి, ఒకవేళ సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేని పరీక్షమున మనమందరం సంఘం అంతా కూడా సరిగానే అర్థం లేకోకుండానే వెళ్తున్నట్టుగానే ఉంటుంది. So the church does not belong to a man. Church is not belongs to a man. Any man. Okay, any man, sorry. చూడండి, సంఘము ఒక మనిషికి సంబంధించింది, ఒక మనిషికి సొంతమైనటువంటిది కానే కాదు. The church doesn't receive its laws or how we operate from mankind. చూడండి, సంఘము మనుషుల యొక్క ప్రణాళికల చొప్పున నడిపింపబడకూడదు అనే విషయం మనం తెలుసుకోవాలి. And very important, we don't have the right to change what Jesus Christ commanded about the church. మనము క్రీస్తు ప్రభువారు సంఘమునకు ఏవైతే ఆజ్ఞలను ఇచ్చాడో వాటిని ఎప్పటికీ కూడా మనము మార్చే వారిగా ఉండకూడదు. So the church, we as the church, the called, the body, must listen to its head, and the head is Jesus Christ. మనము సంఘంగా పిలువబడుతున్నప్పుడు సంఘమైనటువంటి మనము శిరస్సు అయినటువంటి మన యొక్క అధిపతిని గురించినటువంటి విషయంలో ఎప్పటికీ వెనకపడకుండా ఆ యొక్క అధిపతిని గురించినటువంటి ఆ శిరస్సు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. If I go to work for a company and there is a president or an owner of that company, I don't have the right to go tell that man who owns it how to run his business. I can't do that. I'm just a worker in that company. చూడండి, ఒకవేళ మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఉన్నటువంటి వర్కర్స్ లాగా మనం ఉంటున్నప్పుడు అందులో ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఒక అధిపతి ఉంటారు, ఆ కంపెనీకి ఒక నాయకుడు, గొప్ప వాళ్ళు ఉంటారు. అయితే మనం ఆ పని చేసే వారిగా ఉండి దీన్ని అలాగా చేయండి, దీన్ని ఇలాగా నడిపించండి అని చెప్పేటువంటి అధికారము పని చేసేటువంటి వారికైనా మనకు లేదు. ఎప్పటికీ కూడా ఆ నాయకునికే ఆ కంపెనీ పైన పూర్తి అధికారం ఉంటది. ఆయనే దాన్ని ఎలాగ నడిపించుకోవాలో అలాగా నడిపించుకోగలడు. మనకు అధికారము లేనే లేదు. And so the same is true with the church. If I don't like to say it this way, but if Jesus is the boss, he's the head of the company, then we don't have the right to tell him how to change the church, how to change what the apostles have told us, to how to worship, how to organize the church, and that's what we'll look at today. చూడండి, ఆ కంపెనీని పోలే ఈనాడు సంఘంగా ఉంది. దీన్ని అలాగా అంత సింపుల్ గా అంత చిన్న విషయంలో మనం పోల్చేదానికంటే సంఘమునకు శిరస్సుగా క్రీస్తే ఉన్నాడు. క్రీస్తు మనకు హెడ్ ఆఫ్ ద బాస్ గా ఉన్నాడు. మన అందరికీ అధిపతిగా ఆయనే ఉన్నాడు. ఆయన చెప్పిన దానికి మనము అలా కాదు ఇలాగా కాదు అని చెప్పి మనం మార్చి చేసేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు సంఘమునకు ఆయన అపోస్తులు అయినటువంటి ఆయన శిష్యులకు నియమాలను నేర్పించి దాన్ని అలాగా సెట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పటికీ కూడా దాన్ని అలాగే నడిపిస్తున్నాడు. మనమైతే దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే వారిగా ఉండాలి తప్ప దాన్ని మార్చే వారిగా మనకు ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు, మనం మార్చకూడదు. All right, so let's look at point number 1. And point number 1 is Christ is the head of the body. మొదటిగా మొదటి పాయింట్ ను మనం చూసినట్లయితే క్రీస్తు శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుందాము. So we just read in Colossians 1:18, this is not
my words. This is not Ravi's words, but Christ, he is the head of the body, and the body is the church. That's the first thing that Colossians 1:18 tells us. ఎస్, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనము మనం నా సొంతమైనటువంటి వచనం కాదు, లేదా బ్రదర్ పాల్ గారి యొక్క సొంతమైన వచనం కాదు. అది దేవుడే మనకు నేర్పించుతున్నటువంటి చూపిస్తున్నటువంటి వచనము. So if the Bible says that Christ is the head and the church is his body, ఓకే, చూడండి, ఒకవేళ బైబిలు సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తే అధికారి అయి శిరస్సు అయి ఉన్నాడని మనకు తెలుపుతూ ఉన్నట్లయితే, so if that is the case, let's understand what the head is. What does it mean that he's the head of the body? What does that mean? చూడండి, సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు అని బైబిల్ మనకు నేర్పుతున్నట్లయితే, అసలు శిరస్సు అనే పదానికి అర్థం ఏమిటి, ఏమిటి ఆ శరీరం ఏమిటి, ఆ శరీరానికి శిరస్సుగా ఉన్నటువంటి ఆ క్రీస్తు ఏమిటి, ఆ విధానం ఏమిటి అని మనకు తెలియాలి. Now I know everybody here is very intelligent, so we're going to explain in very simple terms so that there's no misunderstanding. చూడండి, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా చాలా జ్ఞానవంతులని, మీకు చాలా అర్థమయ్యే విధానంగానే, మీకు ఈజీగా సింపుల్ గా అర్థం అవుతుంది అనే విషయం మాకు తెలుస్తుంది. అందుకని దీన్ని కొంచెం ఈ సులువుగానే మనం చెప్పుకుందాము ఈ విషయం గురించి. So we understand that the head is what directs the rest of the body, the physical body. చూడండి, శిరస్సు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఈ తల అని మనము శిరస్సు లేదా తల అని మనం అనుకుందాము. తల అనే అర్థము అంటే ఏమిటి అని అంటే, ఈ సమస్త శరీరానికి ఇదే ఈ తలనే నడిపించేటువంటి అవయవంగా ఉంటున్నది. The hand doesn't tell the rest of my body what to do. ఈ చెయ్యికి అధికారం లేదు, ఈ శరీరం అంతా కూడా ఎలాగా నడవాలి అని చెప్పేదానికి ఈ చెయ్యికి అధికారం లేదు. The foot doesn't direct the body to tell the body what to do. కాలుకు అధికారం లేదు, శరీరం అంతా కూడా ఎలాగా నడిపించాలి అని చెప్పే అధికారం. The body always follows what the head tells it to do. ఎస్, కేవలము శరీరము మన తల ఎలా చెబితే అదే చేసేదానికి సిద్ధంగా ఉంటది. So in the same way, that's what we mean by Christ is the head of the church. We have to follow what Christ says about his church. చూడండి, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. సంఘం అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉంటూ సంఘము ఎలాగ నడిపించబడాలో, ఏ విధంగా నడవాలనో ఆ డైరెక్షన్ అంతా కూడా శిరస్సు అయినటువంటి క్రీస్తే నడిపించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ఈ రోజు. He has the authority over the church. That's what being the head means. He has the ultimate authority. చూడండి, అతనికి యేసుకు సర్వ అధికారం ఉన్నది సంఘము పైన. ఆ మాటనే శిరస్సు అనే అర్థము. అంటే శిరస్సు అనేటువంటి సర్వము మీద అధికారం ఉన్నది అనే అర్థము. All right. Let me say as a side note that yes, when Jesus was alive, the church had not been established. చూడండి, యేసుక్రీస్తు ప్రభు బతికి ఉన్నప్పుడు ఆ సంఘము అప్పటికి ఇంకా కూడా ప్రారంభించబడి ఉండలేదు. But he gave his authority when he left earth to the apostles and told the apostles how to organize the church, and that's what we have in God's word. చూడండి, ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన శిష్యులైనటువంటి అపోస్తులకు సర్వాధికారము సంఘము పైన, అనగా బోధించే విధానముల పైన సర్వము వారికి నేర్పించి దాన్ని నడిపించడానికి వారికి తెలిపి ఆయన ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అపోస్తులు చేసినటువంటి ప్రతిదీ కూడా ఈ బైబిల్ గ్రంథం నందు లిఖించబడి ఈరోజు మనకు నేర్పించేవిగా ఉన్నాయి. So Christ has always directed the church because he has the authority over the church.
చూడండి, క్రీస్తు ఎప్పటికీ కూడా సంఘమును నడిపించే వాడిగా ఉన్నాడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది సంఘము పైన. He tells the church through the apostles and through the Bible what to believe. చూడండి, యేసు అపోస్తలుల ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు, బైబిల్ ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు ఏ విధంగా మనం నడవాలి అనేది. He tells us what to teach and how to worship. మనకు ఎలాగ బోధించాలి, ఎలాగ ఆరాధన చేయాలి అనే ప్రతి విషయము మనకు యేసుక్రీస్తు నేర్పుతూనే ఉన్నాడు. He tells us how the church is to be organized. For example, the elders and the deacons, and those that help with the operations of the church. చూడండి, యేసుక్రీస్తు సంఘము ద్వారా మనకు నేర్పుతూనే ఉన్నాడు, సంఘానికి నేర్పుతూనే ఉన్నాడు. ఆ బోధించే వాళ్ళు ఎలాగా ఉండాలి, పరిచారకులు ఎలాగా ఉండాలి, టీచర్లు ఎలాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనకు నేర్పించి వివరించి ఇప్పటికీ కూడా నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు. And he also tells us through God's word what work that we must do in the church. చూడండి, అలాగే దేవుడు సంఘము ద్వారా మనకు నేర్పుతున్నాడు, యేసుక్రీస్తు మనకు నేర్పుతూనే ఉన్నాడు సంఘము ఎలాగా పని చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు బైబిల్ గ్రంథంలో ద్వారా మనకు నేర్పుతూనే ఉన్నాడు యేసు. So here's the main point. అదే మనకు ముఖ్యమైనటువంటి మాట. If Christ is the head of the church, and he is the head of the body, యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే దానికి అధిపతి అయి ఉన్నాడు అనేటువంటి విషయము. we absolutely cannot follow human opinion. In other words, what man wants to do. I don't have the right to change the church because Christ is the head. చూడండి, యేసుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, యేసు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మనుషులకు ఎవరికి కూడా సంఘము పైన అధికారము లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే దానికి శిరస్సు అయి ఉన్నాడు, దానిని ఎలాగ నడిపించాలో ఆయనే మనకు అపోస్తలుల ద్వారా బైబిల్ ద్వారా తన యొక్క బోధ ద్వారా మనకు నేర్పించి వివరించి చెప్తూ ఉన్నాడు. ఏ మానవుడు కూడా దానిని మార్చేదానికి ఆ మానవునికి ఆ అధికారం లేదు, అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. So we cannot follow any man-made tradition. మనము మనుషుల యొక్క ఏ ఆచారములను కూడా పాటించడానికి సంఘంలో అధికారం లేదు మనకు. The church was established almost 2,000 years ago. So there's been a lot of time between when the church started, AD 33, and 2026. చూడండి, ఇప్పటికీ సంఘము ప్రారంభించబడి 2000 సంవత్సరాలు అయినది. అయితే ఇప్పటికీ కూడా అది అలాగే నడిపించబడుతూనే ఉన్నది. And it would be easy to say, and a lot of people do, that, well, times have changed in 2,000 years. We have to change what Jesus wanted to do to today, to 2026. But we don't have the right to do that. చూడండి, సమయము మారుతూనే ఉన్నది, కాలాలు మారుతూనే ఉన్నాయి, కానీ సంఘము యొక్క పద్ధతులను మనము మార్చడానికి మనకు అధికారము లేనే లేదు. Also, we don't follow human religious organizations. మనం అలాగే మనుషుల యొక్క మత యొక్క మనుషులు కల్పించినటువంటి మతాలను కూర్చున్నటువంటి అధికారాలను మనం ఎప్పటికీ కూడా వెంబడించడానికి మనకు అధికారం లేదు. For example, in the Catholic Church, of course, they have the Pope. చూడండి, ఉదాహరణకు మనం వివరించుకున్నట్లయితే రోమన్ క్యాథలిక్స్ వారు ఉన్నారు, వారికి నాయకుడు ఎవరు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పోప్ మాకు నాయకుడు అని చెప్తారు. There's no authority for that in the Bible. Jesus is the representative of the church. He is the mediator between us and God. చూడండి, మనకు బైబిల్ ఎప్పటికీ కూడా పోప్ మనకు అధికారి అని ఎప్పటికీ కూడా వివరించలేదు. కేవలము దేవునికి మనకును మధ్యలో మీడియేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి యేసు మాత్రమే. ఆయన మాత్రమే సంఘానికి అధికారిగా ఉన్నాడు, ఆయనే మనలను నడిపించే వారిగా ఉన్నాడు, కానీ మనుషులకు ఏ అధికారము లేదు. ఇప్పుడు Another example, the Baptist, the Methodist Church, they all have human headquarters that they must follow. చూడండి, అలాగే బాప్టిస్ట్ సంఘములు కావచ్చు, మెథడిస్ట్ సంఘములు కావచ్చు,
వారందరూ కూడా మనుషుల యొక్క పద్ధతులనే పాటించుతూ ఉన్నారు. బైబిల్ ప్రకారంగా అవేవి కూడా సరిగా లేవని మనకు తెలియాలి. But the Bible is very plain that the body follows the head and the church follows Christ because he is the head. చూడండి, శరీరము అనేటువంటి ఆ సంఘము తప్పకుండా శిరస్సు యొక్క అధికారంలో మాత్రమే నడవాలి. ఆ శిరస్సు ఎవరై ఉన్నారు అంటే క్రీస్తు ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క అధికారంలో నడవాలి అనే విషయము మనము మర్చిపోకూడదు సంఘము. All right, point number 2. అలాగే రెండో అంశంలోకి మనం వెళ్తున్నాము. రెండో పాయింట్ లోకి మనం వెళ్తున్నాము. Christ has all authority, and this is very important. He's not only the head of the church, but God has given him all authority. చూడండి, కేవలము సంఘమునకు మాత్రమే శిరస్సు అయి ఉన్నాడనే మాట కంటే క్రీస్తుకు సర్వము మీద, ఈ భూమి మీదను ఆకాశం మీదను సర్వాధికారం ఇవ్వబడినదనే మాట చాలా గొప్పది. ఈ వచనము చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మనకు నేర్పించబడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. All right, let's read Matthew 28 and verse 18. 28వ అధ్యాయము 18వ వచనాన్ని ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. Matthew 28 and verse 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఓకే. All right, so the word power there in the translation means authority. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి ఆ వచనంలో మనం చూసినట్లయితే ఇది ట్రాన్స్లేట్ చేయబడినది అధికారం గురించి నేర్పించబోతున్నది వచనం. So all power in this scripture, Jesus talking, all power is given unto me. That means that all authority is God given to Jesus and belongs to him. చూడండి, ఈ వచనంలో మనకు యేసు చెప్తున్నాడు తన గురించే, నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆకాశం మీదను సర్వాధికారం ఉన్నది, భూమి మీదను సర్వాధికారం ఉన్నది, పరలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుడు నాకు అనగా తన తండ్రి నాకు ఈ విధమైన అధికారము నాకు ఇచ్చాడు అని చెప్పి యేసు తనకు చెప్తూ ఉన్నాడు. యేసు మనకు చెప్తూ ఉన్నాడు. It's not just some authority or partial authority, it's all authority. ఇది కేవలము కొంచెమే అధికారము లేదంటే కొద్దిగానే అధికారం అని చెప్పబడడం లేదు. సర్వాధికారం అని చెప్తున్నది అన్నప్పుడు, సర్వాధికారం అని అంటే కొంచెము కూడా మిగిలించినట్లుగా కాదు, అది పరిపూర్ణంగా అధికారం ఇవ్వబడి ఉన్నది అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సర్వాధికారం, మొత్తం మీద అధికారం ఇవ్వబడి ఉన్నది యేసుక్రీస్తుకు. So that means that this power or authority is not shared equally with mankind. చూడండి, ఈ అధికారము మనుషులతో పంచుకునేటువంటి అధికారంగా కాదు, అంటే మనుషులతో సమానంగా పంచుకొనబోతున్నటువంటి అధికారం కాదు ఇది. But you see, this is why we have so many denominational churches today, because they have changed what Jesus wanted in the church to what they wanted to do. They think that power is equally shared with Jesus, so they have the right to change and worship and organize like they want. Yes. చూడండి, మనుషులు ఈనాడు ఏం చేశారంటే సంఘముల పైన వారికి యేసుతో సమానంగా అధికారం ఉన్నదని చెప్పుకొనుచు యేసు చెప్పలేని మాటలను కూడా, అనగా యేసు చెయ్యమని చెప్పినటువంటి మాటలు కానీ చేయకూడదని చెప్పినటువంటి మాటలు కానీ వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనగా వారు యేసుతో పాటు సమానమైన అధికారం నాకు కూడా ఉన్నది అని చెప్పుకుంటూ వారే సంఘములకు అధిపతులుగా వారు చెప్పినట్లుగా సంఘంలో నడిపించుతూ ఉన్నారు ఈనాడు. So as we have noticed in other classes, if I am a baptized believer, if I'm a Christian through faith, repentance, confession, and baptism. Okay. I can't getting this, man. Okay. If I am a Christian through faith, Okay. repentance, confession, and baptism. ఓకే. చూడండి,
నేను ఒకవేళ క్రైస్తవుడిని అయితే నేను అనగా బాప్తిసం వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా, మారుమనసు పొందడం ద్వారా, ఒప్పుకొనడం ద్వారా, బాప్తిసం ద్వారా నేను ఒకవేళ క్రైస్తవుడిని అయితే and I'm added to the church, I'm part of the church under the నేను authority of Jesus. నేను సంఘంలోనికి చేర్చబడతాను. చూడండి బాగా వినండి. వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా, మారుమనసు పొందడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా, బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం ఎక్కడికి చేర్చబడుతున్నాము అని అంటే సంఘంలోనికి చేర్చబడుతున్నాం. కేవలము క్రీస్తు యొక్క అధికారంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం చేర్చబడుతున్నాము. So as the church, that means that we always have to ask, what has Jesus authorized? మనం కేవలము యేసు యొక్క అధికారముల ప్రకారమే నడుచుకునే వారిగా ఉండాలి. ఆయన అధికారంలో మాత్రమే మనము నడుచుకునే వారిగా ఉండాలి. I cannot go to the people and say, well, what do the people like? What do you want to do in church? I can't ask that question. చూడండి, కేవలం యేసు యొక్క అధికారంలోనే సంఘం నడవబడాలని అన్నప్పుడు మనము మనుషుని యొక్క ఆలోచన ప్రకారము, మనుషుని యొక్క పద్ధతుల ప్రకారము అనగా నీ ఇష్టం ఏమిటో, నా ఇష్టం ఏమిటో అని చెప్పుకుంటూ సంఘంలో నడిపించుకునే వారిగా మనం ఉండకూడదు. I can't ask, well, what is popular? What's popular today? Let's do that. చూడండి, ఆ సంఘము బాగా ఇది చేస్తుంది కదా, లేదా ఈ పలానా సంఘము ఈ విధంగా బాగా ఇది చేస్తుంది కదా, మనం కూడా అదే చేద్దాము అని చెప్పేటువంటి ఆ మానవుల యొక్క అధికారము సంఘంలో జరగకూడదు ఎప్పటికీ కూడా. For example, we're told in the Bible that our main worship, and I know in India you go to Thanksgiving almost every day of the week, but our main worship day is on Sunday because the apostles met on the first day of the week. చూడండి, అపోస్తలులు వారంలో మొదటి వారమున వారందరూ కూడా ఆరాధన చేయడానికి కూడుకున్నారు. మనం కూడా ఇంటికి వెళ్తున్నాం, ఒకవేళ అది ఆరాధన అని కాకోకుండా థ్యాంక్స్ గివింగ్ లాగా, కృతజ్ఞతా కూడికల్లాగా, లేదంటే సమావేశాల్లాగా మనం అనుకోవచ్చు. కానీ ఆరాధన అనేటువంటిది ఆదివారము అపోస్తలులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. So I can't ask everybody, well, is Sunday okay for you? Would you rather meet on Monday or would you rather meet on Wednesday? What day is popular for you? I don't have the authority to ask that question. It's been settled. We meet and worship on the first day of the week. చూడండి, మనం మనుషుల దగ్గరికి వెళ్ళి, సరే నీ ఆదివారం ఆరాధించుకోకపోతే సోమవారం ఆరాధించుకో, లేదంటే శనివారం ఆరాధించుకో, నీకు వీలుగా ఉంది కాబట్టి ఈ రోజు ఆరాధించుకో అని చెప్పేదానికి మనకు అధికారం లేదు. సంఘములో ఆదిమ క్రైస్తవులు అపోస్తలులు ఏ విధంగా అయితే మొదటి దినమున, వారంలో మొదటి దినమున ఆరాధన చేశారో అదే మనం ఫాలో అవ్వాలి. అనగా మొదటి వారంలో మనం ఆరాధన చేసుకునే వారిగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్లుగా నీకు ఇష్టం ఈ రోజు కాబట్టి, లేదంటే నీకు ఇష్టం ఈ రోజు కాబట్టి అన్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు అలాగా ఆరాధన జరిపించకూడదు. So the true church of Christ has to always submit to the authority of Jesus Christ. చూడండి, నిజమైనటువంటి సంఘము ఎప్పటికీ కూడా క్రీస్తు యొక్క అధికారమునకు మాత్రమే లోబడుతూ ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉంటుంది. Let's read Colossians 3 and verse 17. Colossians కొలస్సీలకు 3 రాసిన verse పత్రిక 17. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరైనా చదువుతారా? 3వ అధ్యాయం 17వ వచనం. రమేష్ గారు గాని, సుధాకర్ గాని, బ్రదర్ సుధాకర్ గారు గాని. Our reader's not here today. Yeah, okay, I read one. మరియు మాట చేత గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి. Okay. All right. So what does this verse tell us? Whatever we do in word, by what we say, or by deed, our actions, we do it all in the name of the Lord Jesus. చూడండి, ఈ వచనం మనకేం నేర్పుతుంది? నువ్వు మాట చేత గాని, క్రియ చేత గాని నువ్వేమి చేసినా కూడా ఎవరి యొక్క అధికారంలో చేయాలని చెప్తుంది ఇక్కడ, ఎవరి యొక్క నామంలో చేయాలని చెప్తుంది ఇక్కడ. నువ్వేమి చేసినానో యేసుక్రీస్తు నామంనే సమస్తమును జరిపించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు నేర్పించబడుతుంది ఈ వచనంలో.
నువ్వు మాట చేత గాని క్రియ చేత గాని నువ్వేం చేసినా తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తం క్రీస్తు పేరిటనే చేయాలి. So if I do something that's not in the name of the Lord Jesus, that means I'm not operating under his authority. చూడండి, ఒకవేళ మనం క్రీస్తు యొక్క నామంలో ఏదైనానో చేయలేకపోయినట్లయితే మనం ఆయన అధికారంలో లేనట్టుగానే ఉంటున్నాము. అంటే ఆయన యొక్క అధికారాన్ని మనము తీసివేసే వారిగానే చేస్తున్నామని అర్థం. And again, that's why we have so many denominational churches today. They've all decided to go against the authority of Jesus. చూడండి, చాలా మంది మత శాఖల వారు ఈనాడు వారికి సొంతంగా వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. దాని అర్థం వాళ్ళ అధికారంలో క్రీస్తు యొక్క అధికారంలో లేరు అనేది మనకు అర్థమవుతుంది. Some would say that, well, we don't have to be baptized when the Bible plainly says you must be baptized. కొంతమంది ఏం చెప్తారంటే నీకు బాప్తిస్మం ఇప్పుడే అవసరం, అనగా బాప్తిస్మం అవసరం లేదు, బాప్తిస్మం కావాలంటే తర్వాత అయినా తీసుకోవచ్చు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది మనకు ఏమిటి అని అంటే మారు మనసు పొంది రక్షణ పొందడానికి బాప్తిస్మం పొందండి అని చెప్తుంది. There's another religious organization that meets on Saturday, the Church of Jesus Christ of Latter-day Saints. They believe that you should meet on Saturday rather than Sunday. And there's no authority for that. చూడండి, కొంతమంది మతాలకు సంబంధించిన మత శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధనగా కూడుకోవాలనేటువంటి దానికంటే వాళ్ళు ఏం చేస్తారంటే శనివారం పూట వెళ్ళి ఆరాధన చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కూడికలుగా కూడుకుంటూ ఉంటారు. ఆ శనివారం పూట వెళ్ళి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. వారికి నిజానికి ఆ విధంగా ఆ అధికారం లేనే లేదు. In life, sometimes we have a choice we can make. If someone makes a meal, for example, and we don't like the food, we can make the choice. I don't want to eat that food. చూడండి, కొంతమందికి మన జీవితాలలో కొన్ని అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఈ రోజు నాకు ఈ అన్నం అవసరం లేదు, నాకు ఈ ఆహారం నచ్చడం లేదు, లేదంటే మా ఇంట్లో చేసిన ఈ కూర నాకు నచ్చడం లేదు అని చెప్పి నీవు కూరను మార్చుకొని తెచ్చుకోవచ్చు, తినొచ్చు. ఆ విధమైనటువంటి అధికారాలు నీకు ఉన్నాయి ఈ లోకంలో, భూమి మీద. Or if we have some friends that want to go to the movie or the cinema or the theater and they want to see a certain movie and you don't like that movie, you can say, no, I don't want to go. I don't want to do that. ఒకవేళ నువ్వు స్నేహితులతో కలిసి ఏదైనా ఒక సినిమాకు వెళ్ళినట్లయితే ఒక సినిమాకు నువ్వు వెళ్ళినప్పుడు ఒకవేళ అది నీకు నచ్చినట్లయితే వెళ్ళి చూస్తావు. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, నువ్వేం చేస్తావు, నాకు నచ్చలేదు నేను రాను అని చెప్పి వెనక్కి వచ్చేసేవాడిగా ఉంటావు. అది నీ యొక్క ఇష్టం. And in the church, I don't have that ability to do that. If Jesus says to do it, if the apostles say to do it, I have to do it because of his authority. చూడండి, మనకు లోకంలో ఈ విధంగా మనం ఎలాగైనా తినొచ్చు, ఎలాగైనా చూడొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఇష్టాలు మనకు ఉంటాయి. కానీ సంఘంలో మాత్రము మనకు అలాంటివి ఏవి కూడా లేవు. కేవలము అపోస్తులు ఏ విధంగా అయితే క్రీస్తు ద్వారా నడిపించబడి సంఘాన్ని నడిపించారో అలాగే ఈనాడు సంఘంగా మనం ఉన్నప్పుడు కేవలం ఆ నడిపింపు ప్రకారమే మనం నడిపించుకోవాల్సినటువంటి విధానం మనకు ఉంది. అంతేకాని వేరే ఏ అధికారం కూడా మనకు లేనే లేదు. ఎవరు కూడా దానికి అధికారిగా నడిపించడానికి రాకూడదు. All right, so that brings us now to point number 3. మన మూడవ అంశంలోకి మనం వెళ్దాము. And that is that Christ speaks through his word, the Bible. చూడండి, క్రీస్తు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు, అనగా బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం ఇప్పుడు. So if from what we have studied up to this moment, if Christ is the head of the church, we have to ask, how does Christ tell the church what to do? చూడండి, ఒకవేళ మనము ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాము. సంఘము ఏ విధంగా నడిపించబడాలి అని క్రీస్తు మనకు చెబుతున్నాడు అని అంటే క్రీస్తు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు? బైబిల్. Yeah, the answer to that question exactly is the Bible. That's how we understand. I cannot understand how to worship. I cannot understand what Jesus wants me to do with the church unless I read the Bible.
చూడండి, మనము బైబిల్ చదవకపోయినట్లయితే, బైబిల్ మనము చూడకపోయినట్లయితే, యేసుక్రీస్తు మనలకు ఏ విధంగా ఆరాధన చేయాలని చెప్పుచున్నాడు అనే విషయం మనకు అర్థం కాదు. అపోస్తలులు సంఘాలను ఎలాగ నడిపించాడు అనే విషయం మనకు అర్థం కాదు. All right, let's read John, the book of John, chapter 12 and verse 48. John యోహాను సువార్త 12 and verse 48. yes. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి తీసి చదువుదాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఒకసారి తీసి చదువుకుందాము. John 12:48. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపు వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పు మాటయే అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును. ఓకే. All right, so notice what Jesus says. The words of Jesus matter. చూడండి, వాక్యము క్రీస్తు యొక్క విషయం మనకు చెప్తుంది. క్రీస్తు యొక్క ఉద్దేశాలు మనకు నేర్పుతుంది. We cannot reject the word of Jesus Christ and still honor him as the head. Remember, he's the head of the body. And if I reject what he says, as John 12:48 says, if I reject him, then I'm not doing what he wants. I'm not honoring him as the head of the body. I cannot reject Jesus. Yes. ఇక్కడ వచనంలో మనం చూసినాం కదా, ఎవరైనాను నన్ను నిరాకరించినట్లయితే తీర్పు దినమున నేను వారిని నిరాకరిస్తున్నాను అని చెప్పే విషయం మనకు చెప్తుంది. ఇక్కడ చూడండి, ఎవరైనా కూడా క్రీస్తు యొక్క మాటలను నిరాకరించినట్లయితే ఆయన యొక్క అధికారాన్ని నిరాకరించినట్లు అర్థము. ఎందుకంటే ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే తలపతి, అధిపతి, మనకు అధికారిగా ఉంటున్నాడు. మనము ఆయన మాటలను అనగా ఈ వాక్యాన్ని మనం ఒకవేళ నిరాకరించినట్లయితే మన అధికారి యొక్క అధికారంలో నుండి మనం తప్పించబడిపోవాలని చూస్తున్నామని అర్థము. Now, yes, Jesus died and was crucified and was raised on the third day. He was resurrected the third day. చూడండి, యేసుక్రీస్తు మన కోసం శ్రమపడ్డాడు, శ్రమలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మన మూడో దినమున ఆయన పునరుత్థానుడయ్యాడు, కేవలం మన కోసం అది. And in Acts chapter 1, we read where he ascended back up into heaven. చూడండి, మళ్ళా ఆయన అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఆకాశానికి ఎత్తుకొని పోబడ్డాడు. So Jesus did not leave the apostles just to guess what they should do about the church. He promised to send them the Holy Spirit to guide them. చూడండి, ఆయన వెళ్ళిపోయాడు అని అంటే ఒంటరిగా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాడని కాదు. అక్కడ పరిశుద్ధాత్ముని తోడుగా పంపుతున్నానని చెప్పి సంఘమునకు పరిశుద్ధాత్ముని తోడుగా ఇచ్చేస్తాడు మళ్ళీ. So when we talk about Jesus is the head, he is the authority, he has all power, and that's absolutely true, but he passed on the message about the church to the disciples, the apostles. చూడండి, ఆయన మనకు అధికారి శిరస్సు అయి ఉన్నాడు అని అంటే దాని అర్థము ఆయనే మనకు అధికారి అయి ఉన్నాడు, ఆయనే మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు, ఆయనకి సర్వం పైన అధికారం ఉన్నది అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. ఆయన సంఘానికి అపోస్తలుల ద్వారా నేర్పించుతూ ఉన్నాడు, అపోస్తలుల ద్వారా సంఘానికి నడిపించుతూనే ఉన్నాడు. ఈనాడు ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టనే లేదు. All right, so let's read John 16:13. John 16:13. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని మరొకసారి చదువుకుందాము మనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. All right. So Jesus knows that the cross is just in front of him, that he's going to be killed very soon. చూడండి, ఆయనకు అర్థమైపోయింది ఆయనకు సిలువ అనేటువంటిది రాబోతున్నది, ఆయన త్వరగా చనిపోతాడు అనేటువంటి విషయం యేసుక్రీస్తుకు ముందుగానే తెలిసిపోయినది.
And so he had to relate what he wanted to do relative to salvation about the church. He had to relate that to the apostles, and he did that through the Spirit of truth, which is the Holy Spirit. చూడండి, ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత రక్షణ సంకల్పం అనేటువంటిది వాళ్ళకి ఎలాగా నడిపించబడాలనో, లేదంటే సర్వసత్యం వాళ్ళకి ఎలాగా తెలపాలో అనేటువంటి విషయంలో ఆయన వెనకబడడం లేదు. ఆయన మీకు పరిశుద్ధాత్ముని తోడుగా ఉంచుతాను అని చెప్పి వాళ్ళకు ముందుగానే తోడుగా పరిశుద్ధాత్ముని వాగ్దానం చేసేశాడు. సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయము ఆయన మరణించబోతున్నటువంటి ముందే ఆయన తన మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. So when we read, for example, in the book of Acts, and then we read the Apostle Paul in Romans and other books, it's important to understand that this wasn't their teaching. It wasn't what they thought, but it was what Jesus directed the Holy Spirit to tell them. చూడండి, మనము అపోస్తలుల కార్యములు చూడవచ్చు, ఆ తర్వాత రోమా పత్రికలు చూడొచ్చు, కొరింథీ పత్రికలు చూడొచ్చు, ఇంకా ఈ పత్రికలన్నీ కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా వాళ్ళు రాసినటువంటి సొంత పత్రికలు కావు. అవన్నీ కూడా వాళ్ళదు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి వాళ్ళందరూ కూడా చక్కగా రాశారు. ఆ పరిశుద్ధాత్ముడు క్రీస్తు యొక్క మాటలను నేర్పించుతూ ఉన్నాడు. And that truth was revealed through Jesus Christ, as we mentioned. చూడండి, సర్వసత్యము అనేటువంటిది, సత్యము అనేటువంటిది సత్యము అనేటువంటిది ఆత్మ ద్వారా వచ్చినప్పటికీ ఆ ఆత్మ క్రీస్తు ద్వారానే అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నది. So when we talk about Jesus had all authority, he had all power, we're understanding that he passed that information along to the apostles who wrote in God's word what Jesus wanted us to do. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే సర్వాధికారము ఆయనకు ఇవ్వబడి ఉన్నదని చెప్పుకుంటున్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు, ఆ బోధలు అవన్నీ కూడా మనకు ఇప్పటి వరకు కూడా చేర్చబడుతూనే ఉన్నాయి. అవి అపోస్తలుల ద్వారా చేర్చబడుతూ వచ్చాయి. All right, let's read Acts chapter 2 verse 42. Acts chapter 2 verse 42. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం తీసి చదువుకుందాము. చదవండి ఎవరైనా. 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెక్కయుండిరి. ఓకే. So notice that they continued in the apostles' doctrine. That's very important. చూడండి, వారు అక్కడ ఉన్నటువంటి సంఘము అపోస్తలుల యొక్క బోధ యందు ఎడతెగక ఉండిరి. తప్పిపోలేదు అక్కడ అపోస్తలుల యొక్క బోధ ప్రకారంగా ఉండకోకుండా. And the reason that the first Christians continued in the apostles' doctrine is because that doctrine first came from Jesus through the Holy Spirit directly to the apostles. చూడండి, ఆ వాక్యము, సత్యము, ఆ బోధ క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు తీసుకొని అపోస్తలులకు ఇచ్చారు. ఆ అపోస్తలుల ద్వారా సంఘము నడిపించబడుతూ ఉన్నది. ఇలాగా క్రీస్తు డైరెక్షన్ లో, క్రీస్తు యొక్క బోధలో, క్రీస్తు యొక్క అధికారంలో సంఘం నడిపించబడుతూనే ఉన్నది. And so if I want to understand what Jesus wants the church to do, all I have to do is read the Bible and see what the apostles had to say about the first century church. చూడండి, ఒకవేళ సంఘము ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా నడిపించబడాలి అనేటువంటి విషయము నీకు తెలియాలి అని అనుకుంటే నీవు ఖచ్చితంగా బైబిల్ను తెరిచి చదవాలి. అపోస్తలులు ఏ విధంగా చెప్పారో, అపోస్తలులు ఏ విధంగా బోధించారో ఆ విషయాలన్నీ కూడా నువ్వు చదివినట్లయితే సంఘము ఏ విధంగా నడిపించబడాలో అనేటువంటి విషయం నీకు అర్థమైపోతుంది. And that's what sets the Church of Christ that we are talking about, that we are members of, Brother Ravi, me, Brother Sanjay, and others. The reason that we belong to the church is because we follow the New Testament teachings. చూడండి, మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేను కావచ్చు, సహోదరులు పాల్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఇంకా ఆ గ్రూప్ లో ఉన్నటువంటి లింక్ లో
ఓపెన్ చేసుకొని వింటున్నటువంటి మనం అందరం కూడా సర్వం సత్యంలో మనం నడిపించబడుతున్నాం. ఎందుకనంటే మనం బైబిల్‌లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన అధికారంలో మనం ఉంటున్నామని మనం అర్థమవుతుంది. We don't change the church because of modern feelings or politics. చూడండి, రాజకీయాల వలన మనుషులు కల్పించినటువంటి రాజకీయాల వలన సంఘం యొక్క అధికారాన్ని మనం మార్చివేయకూడదు అసలు. We don't change the church because of any new revelation. There's a religious body that would say Latter-day Saints. In other words, they think that they've been given a new directive from God in the new era, but that's not the case. So we don't have new revelations. We have the same revelation about the church in God's word. చూడండి, మనము సంఘంలో ఎప్పటికీ కూడా కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేయకూడదు. ఆదిమ సంఘస్థులు సంఘాన్ని ఏ విధంగా నడిపించుతూ వచ్చారో అది మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. కానీ ఇదిగో వాడు అదే చేస్తున్నాడు కదా, ఇది వీడు ఇలాగా చేస్తున్నాడు కదా అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మనుషులు కోరుతున్నట్టుగా ఒక్కొక్క మనుషుల ప్రకారంగా సంఘంలో ఏవి కూడా జరగకూడదు. సంఘం అలాగా జరిపించబడకూడదు అనే విషయం బైబిల్లో మనకు తెలుపుతూనే ఉన్నాడు. We also don't మనుషుల యొక్క పద్ధతుల ప్రకారం నడవనే కూడదు సంఘం ఎప్పటికీ. we also don't operate the church by what humans want to do. Human creed. We don't have a separate book that tells us how to operate. For example, the Baptists will have the Baptist manual and Methodists will have a certain manual. There are other so-called churches that operate with different manuals, but the only manual that we have is God's word. బైబిల్. ఓకే, చూడండి, సంఘములో మనుషుల యొక్క అధికారముల ద్వారా సంఘము ఎప్పటికీ కూడా నడిపించబడకూడదు. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఆ సంఘానికి కొన్ని పద్ధతులు రాసుకుంటారు వాళ్ళే. ఈ సంఘం ఇలాగా ఉండాలి, ఈ మేము పలానా బాప్టిస్ట్ సంఘం కాబట్టి ఈ పద్ధతులు ఇలాగే ఉంటాయి, ఇదిగో ఆర్సిఎం సంఘం కాబట్టి ఇది ఇలాగే ఉంటది, లేదా పెంతెకోస్తు సంఘం కాబట్టి మేము ఇలాగే ఉంటాము అని చెప్పి కొన్ని వాళ్ళ సంఘాలకు వాళ్ళే పద్ధతులను నిర్మించుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మనుషులు రాస్తున్నటువంటి పద్ధతులు తప్ప బైబిల్లో మనకు ఆ పద్ధతులు ఏవి కూడా చెప్పలేదు. మనం కేవలము బైబిల్లో ఏ విధంగా అయితే సంఘము నడిపింపబడాలి అని చెప్తున్నాడో అదే ప్రకారంగా మనం ఉండాలి. మనకు అధికారం లేదు వేరే బైబిల్ వేరే బుక్ను రాసుకోవడానికి, మనకు అధికారం లేదు. వేరే మనకు వేరే విధానాలను రాసుకోవడానికి మనకు వేరే అధికారం లేదు. కేవలం దీన్ని మనం ఫాలో అయ్యేదానికే మనకు అధికారం, మనకు ఆ బాధ్యత ఉంది అంతే. All right, so that brings us now to point number 4. That's very important. Point number 4. No man is the head of the church. చూడండి, 4వ అంశంలోకి మనం వెళ్ళినట్లయితే సంఘమునకు ఏ మనుషుడు కూడా అధికారి కానేరడు. అర్థమవుతుందా మీకు ప్రశ్న? సంఘమునకు ఏ మనుషుడు కూడా అధికారి కానేరడు. మనుషులు నేను అధికారాన్ని సంఘానికి, లేదా నేను ఈ పలానా సంఘానికి అధికారిని అని చెప్పుకుంటూ మనుషులు పెత్తనాలు చేస్తూ ఉంటారు. నిజానికి సంఘం మీద ఏ మనుషునికి కూడా అధికారం లేదు. అది ఎందుకో చూద్దాం. So as we mentioned about the Catholic doctrine, you see they believe that the Pope is the mediator between us and Jesus. There's no in between. It's us. We pray to God through Jesus. He is the mediator. So there is no man that's the head of the church. It's only Jesus Christ. చూడండి, ఒక సంఘం గురించి మనం చూద్దాము. రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే యేసుకును మనకును అనగా యేసుక్రీస్తుకును మనకును మధ్యలో పోప్ ఒకడు ఉంటాడు. వాడు ఆ పోప్ మనల్ని ఏం చేస్తారంటే మన పాపములను యేసుక్రీస్తుకు చెప్పేసి మన పాపములన్నిటిని కూడా కడిగి వేయడానికి మధ్యవర్తిగా పోపును పెట్టుకుంటారు. నిజానికి మనకును దేవునికిని మన ప్రార్థనలకును దేవుడికి చేర్చే విధానంలో యేసు మాత్రమే మధ్యవర్తి. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి మన పాపములను, మన తప్పిదములను, మన ప్రార్థనలను దేవునికి చేరవేస్తూ ఉంటాడు. కేవలం ఆయన మాత్రమే మనకు మధ్యవర్తి, కానీ ఏ మనుషుడు కూడా మనకు అధికారి కాదు, మధ్యవర్తి కానే కాదు. ఆర్సిఎం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోపునే అధికారిగా పెట్టుకొని పోప్ చెప్పినట్లుగానే నడిపించబడాలని చూస్తూ ఉంటారు. నిజానికి అది నిజమైనటువంటి సంఘం కానేదు. And I don't mean to pick on the Catholic Church or to single them out, because there are others in the denominational world that do the same. For example, in the Baptist Church, the pastor
is the one that basically will run the Baptist church. They'll have an Yes. organization. They always go to the pastor. చూడండి, అలాగే నేను కేవలం ఆర్సిఎం సంఘం గురించి చెప్తున్నానంటే కేవలం ఆర్సిఎం సంఘం మాత్రమే అంటున్నాను నేను కాదు. అందరూ అట్లాగే ఉన్నారు. రోమన్ క్యాథలిక్ వారు మాత్రమే కాదు, బాప్టిస్ట్ సంఘం వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా వేరే సంఘాల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క పద్ధతుల ప్రకారంగా సంఘాలను నడిపించుకునే వారుగా ఉంటూ ఉన్నారు ఈనాడు. All right, so let's read the book of Ephesians, chapter 1, verses 22 and 23. Ephesians, chapter 1, 22 through 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు మనం తీసి చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాము. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. ఆ సంఘం ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఓకే. All right, so this is talking about God. God has put everything under the feet of Jesus and gave him to be the head of the church. We've read scriptures like this, but this is another evidence that Jesus is the head of the church. చూడండి, ఈ వచనము ఇప్పుడు చదివినటువంటి 1వ అధ్యాయం 22, 23 వచనము మనకి ఏం నేర్పుతుందో అనేటువంటి విషయం చూసినట్లయితే అనేకమైన వచనాలు మనకు చూపిస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని, దేవుడు సర్వాధికారము క్రీస్తుకు ఇచ్చాడు అని, ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు అనేటువంటి వచనాలు మనకు అనేకములు ఉన్నాయి. అలాగే ఈ వచనము మరింతగా మనకు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పుతున్నది. ఈ వచనంలో మనకి ఏం చెప్తున్నాడు అంటే దేవుడు సమస్తమును కొంచెం కూడా మిగిలించినట్లు కాదు, అక్కడ సమస్తమును క్రీస్తు యొక్క పాదముల క్రింద ఉంచి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు నేర్పుతూనే ఉంది. అంటే సర్వానికి యేసుక్రీస్తు అధికారిగా ఉంచబడ్డాడు, ఇప్పుడు నిర్మించబడ్డాడు అనే విషయం మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. So if I'm attending a so-called church, a denominational church, and they say, well, we need to make a decision, and so we're going to ask our pastor, we're going to ask our council. Those things are not read in God's word. Jesus has already told us how to operate the church, and that's the way that we do it. చూడండి, ఒకవేళ మనము ఏదైనా పిలువబడుతున్నటువంటి సంఘాలు కొన్ని దగ్గరికి వెళ్ళినట్లు మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘాన్ని ఎలాగ నడిపించాలి అని అన్నప్పుడు దీంట్లో చూడరు, దీని ప్రకారంగా నడిపించుకోవాలని చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే మా పాస్టర్ని అడుగుదాము, లేదంటే మన సేవకుని అడుగుదాము, లేదంటే పెద్దవాళ్ళని అడుగుదాము, లేదంటే వాళ్ళు ఉన్నారు కదా పలానా పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు ఉన్నారు కదా, వీళ్ళని అడుగుదాం, వాళ్ళని అడుగుదాం అని చెప్పి సంఘం ఎలాగ నడిపించాలి అనేటువంటి విషయం వెళ్ళి మనుషులను అడుగుతూ ఉంటారు. కానీ మనుషులకు ఆ అధికారం ఎప్పటికీ కూడా లేదు. యేసుక్రీస్తుకి సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, అది బైబిల్లో ఉన్నది. Speaking of the church, basically there are we call them 5 acts of worship that we do when we meet to worship on Sunday. చూడండి, మనము ఆదివారం ఆరాధనగా కూడుకుంటున్నప్పుడు 5 విషయాలను తప్పకుండా చేయాలి మనం. And we do these through apostolic authority by what the apostles have written that they did in the first century. And so we try to do them today the same way. చూడండి, ఆరాధన క్రమంలో ఆదిమ అపోస్తులు ఏ విధంగా అయితే ఆరాధన క్రమంలో కొన్ని పద్ధతులను చేస్తూ ఉన్నారో అదే విషయాలను మనం ఈ రోజు కూడా అనుసరించే వారిగా ఉండాలి. And that's what sets the Church of Christ apart from all in the denominational world. We try to follow exactly what Jesus told the apostles to tell us to do, how to worship. చూడండి, ఈరోజు కేవలం క్రీస్తు సంఘము మాత్రమే అపోస్తులు ఏ విధంగా అయితే సంఘానికి బోధించి ఆ పద్ధతులను నేర్పించి ఉన్నారో దానిని మాత్రమే వెంబడించేది కేవలం క్రీస్తు సంఘం మాత్రమే. So here are the things that we are instructed to do in a worship service. చూడండి, మనం ఇక్కడ చూస్తున్నాము ఆరాధన చేయాలని మనకు ఆజ్ఞాపించబడుతూ నేర్పించబడుతూ ఉన్నది.
First of all, we have to pray. There has to be prayer in the worship service. చూడండి, ఆరాధన చేయాలని మనకు ఆజ్ఞాపించబడుతున్నది. అయితే ఆరాధన ప్రారంభంలో మనం ప్రార్థన చేయాలనే విషయం మనకుంది. అవునా? ఒక్కొక్కటి రాసుకోండి కావాలంటే. ఆరాధన అనేది చేయాలి అనే ఆజ్ఞ మనకుంది. అయితే ఆరాధన ప్రారంభము ప్రార్థనతో. ఓకే. We have to sing as part of the worship service, and the Bible tells us to sing from the heart, and that means we don't use musical instruments. We don't have a band. We don't have an orchestra. We sing from the heart, with the mouth, from the heart only. చూడండి, ప్రార్థన తర్వాత మనము ఆరాధన క్రమంలో పాటలతో దేవుని నామాన్ని గణపరచాలి అనేటువంటి విషయం మనకు బైబిల్లో నేర్పించబడుతున్నది. అది ఎలాగా మనము పాటలు పాడాలి అంటే హృదయములో నుండి మన నోటి ద్వారా పాడాలి. దాని అర్థము బయట ఏదైనా వస్తువులను వాయిద్యాలను వాడాలని చెప్పలేదు ఎప్పటికీ కూడా. హృదయానుసారంగా నీ నోటి ద్వారా దేవుణ్ణి గణపరచాలి అనేటువంటి విషయం మనకు నేర్పుతుంది. కాబట్టి మనము ఆరాధన క్రమంలో పాటలు పాడాల్సినటువంటి ఆజ్ఞ మనకున్నది. So we pray, we sing, we hear a message from God's word. Point number 3. అలాగే మనం ఆరాధన చేయాలి. ఆరాధనలో చేయాలన్నప్పుడు ఆరాధన అనేటువంటిది ముఖ్యమైనది అంటే ఆ ఆరాధన ఎలాగా జరిపించాలన్నప్పుడు ప్రారంభంలో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని నామాన్ని పాటల ద్వారా గణపరచాలి, స్తుతించాలి. ఆ తర్వాత బైబిల్లో నుండి అనగా ఈ వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. ఓకే. They did that in the first century, and we do that today. చూడండి, వాళ్ళు మొదటి ఆదిమ సంఘస్థులు ఎలాగైతే వాక్యాన్ని వినిపించుకుంటూ చదువుకున్నారో మనం దాన్ని అలాగే ఇప్పుడు కూడా చేసుకోవాలి. ఈనాడు కూడా చేసుకునే వారిగా ఉండాలి. We also partake of the Lord's Supper. We remember the body and the blood of Jesus Christ through the bread and through the fruit of the vine, the grape juice. అలాగే మనం ఏం చేయాలనంటే ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని కూడా ఆరాధనలో జరుపుకోవాలి. ఎందుకంటే ఆదిమ సంఘస్థులు ఆదివారం నాడు వారు ఆరాధనగా కూడుకున్నప్పుడు క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎలాగ క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే రొట్టె ద్వారా, ద్రాక్షరసము ద్వారా వారు క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. And then finally, we are to give as we have been prospered. This is equally as important. I know we deal with a lot of people that don't have a lot of money, but we still are commanded to give on the first day of the week. చూడండి, అలాగ కానుకలను కూడా ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర అనేకమైనటువంటి ధనము లేకపోయినప్పటికీ కూడా అది ఆజ్ఞ కాబట్టి నీ హృదయంలో ఎంతో కొంత నిశ్చయించుకొని దేవునికి ఆజ్ఞను నెరవేర్చేవారిగా ఉండాలి అనే విషయం మనకు అక్కడ నేర్పించబడుతుంది. ఆరాధనలో ఇవన్నీ కూడా ఉండాలి. ఇది ఆరాధన క్రమం. So if I do anything other than these 5 acts of worship, if I do anything other than that, I do not have the authority by Jesus Christ through his apostles to do those things. చూడండి, ఇవేవి కూడా మనము పాటించలేదు అంటే దాని అర్థము మనకి ఇలాగా పాటించకూడదు అనే అధికారం మనకి ఎక్కడా లేదు. అంటే ఈ ఆరాధనలో ఇవేవి కూడా చేయకోకుండా మన ఇష్టానికి మనం చేస్తున్నట్లయితే ఆ ఇష్టానికి చేయాలనేటువంటి అధికారం యేసుక్రీస్తు ద్వారా లేదు, అపోస్తలుల ద్వారా లేదు, బైబిల్ ద్వారా మనకి లేదు. ఇది మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. And there are a lot of so-called churches that add to those things very much. They will add instrumental music. They will say that baptism is not necessary. They will say many things that go against God's word. But if they are ultimately not doing those 5 acts of worship, they're not worshiping like the first century church. చూడండి, కొంతమంది మత శాఖల వాళ్ళు అనగా పేరుకు మాత్రమే సంఘంలోనే పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఆరాధన క్రమంలో ఈ 5 మాత్రమే కాకుండా సొంతంగా వారు ఇంకా ఏవో కల్పించుకొని చేస్తుంటారు. సో ఉదాహరణకు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, గిటార్ వాయిస్తూ ఉంటారు, డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు. ఇష్టానికి వాళ్ళు పాటలు పాడుతుంటే వీళ్ళు ఎగిరేస్తుంటారు. అది ఎక్కడ కూడా ఆదిమ సంఘకులు చేసినట్లుగా మనకు లేనే లేదు.
ఇంకా అలాగే కొన్ని విషయాల్లో కానుకలు బట్టి విషయంలో కూడా అలాగే ఉంటారు. కొన్ని పద్ధతులు వాళ్ళకు కల్పించుతూ వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఆరాధన క్రమాన్ని చెరిపేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం మంది చూసినట్లయితే బాప్తిజం అసలు అవసరమే లేదని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగా ఆరాధన క్రమాన్ని వారి ఇష్టానికి నడిపిస్తుంటారు. అలా మార్చే అధికారం మనకు లేదు. This is not difficult to understand. ఇది అర్థం చేసుకోకుండా ఉండడానికి పెద్ద సమస్య ఏం కాదు ఇది. సింపుల్‌గా మనకు అర్థమైపోయే విషయమే. Yeah, but here's an earthly example. ఇక్కడ ఒక చిన్న భూ సంబంధమైన ఉదాహరణ చెప్పబోతున్నాను. In some cities there in India, you have McDonald's, I'm sure, right? There's a McDonald's restaurant. You know these fast food Yeah. chains? Some McDonald's or even KFC or Yes. name another famous American restaurant. What's a famous American restaurant you have? Okay, here McDonald's is there in India. McDonald's? Okay. So McDonald's has a big, thick book, and it's called their manual of operations or their standard operation of procedure. In other words, it's how they operate. Okay. Okay, you understand? McDonald's has a big, thick book that tells every restaurant how they need to operate. చూడండి మెక్డానల్డ్స్ అనేటువంటి ఒక మీరు చూసే ఉంటారు. అది ఎలా ఉంటదంటే వడలాగే రౌండ్‌గా ఉంటది. దే డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ ద మెక్డానల్డ్స్ వాట్ ఈస్ ఇమేజ్. The McDonald's or the book? What don't they understand? They don't know McDonald's. Okay, well, what's another American restaurant you have there? And KFC, huh? KFC? Restaurant. Oh. I know there's a KFC. Any other American restaurant? ఇంకా ఏమున్నాయి నాన్న? ఏం లేదు. I think there is no in my area. Okay. Well, let's just take that out of the equation. Let's just say this, that most restaurants have a standard operating procedure. Yes. చూడండి ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. ఏంటనంటే ఒక ఒక రెస్టారెంట్‌లో ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేయాలని అనుకున్నప్పుడు దానికి కూర్చున్నటువంటి ఆ పదార్థం అంటే ఒక తిండి పదార్థం అనుకుందాం. ఆ పదార్థానికి కూర్చున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఎలాగ రాయాలి? ఎలాగ దీన్ని తయారు చేయాలి? ఎలాగ కలపాలి? ఎలాగ దీన్ని వేయించాలి? ఎలాగ చేయాలని. ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ అనేటువంటి ఒకటి ఏంటనంటే రౌండ్‌గా ఉంటది. అది మనం మూవీలలో కూడా అమెరికా మూవీ, హాలీవుడ్ మూవీస్‌లలో కూడా చూడొచ్చు. వాళ్ళు తింటూ ఉంటారు రౌండ్‌గా ఇట్లాగా ఉంటది. దాన్ని తయారు చేసుకోవాలన్నప్పుడు ఆ ప్రొసీజర్ వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇన్‌స్ట్రక్షన్ చేసి ఉంటది. అంటే వాళ్ళకు రాసి పెట్టి ఉంటారు. ఇలాగ చేయాలి. దీన్ని ఇలాగ కలుపు. ఇన్ని పావులు కలుపు ఇన్ని. ఓకే. So let's just say that you go to this restaurant and you order a chicken sandwich, a piece of chicken, whether it's fried or grilled, and have 2 pieces of bread. That operating manual is going to tell you how to make that sandwich. చూడండి ఆ శాండ్విచ్ మీకు తెలుసు కదా! ఒక బ్రెడ్ ఉంటాది. 2 బ్రెడ్‌లు ఉంటాయి పైన. లోపల ఆకులన్నీ వేసి ఉంటారు. దానిపైన మాంసం వేసి ఉంటారు. మాంసంలో మళ్ళీ బ్రెడ్‌లన్నీ వేసేసి ఇలాగా శాండ్విచ్ పెట్టి ఉంటారు. వాళ్ళు దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే వేడి చేస్తూ ఉంటారు. గ్రిల్‌లో పెట్టేసి దాన్ని అంతా వేడి చేసేసి అది మనకి ఇస్తూ ఉంటారు. అది తయారు చేసే పద్ధతులను మీరు ఎళ్లి ఎప్పుడైనా అడిగారా? ఓకే. So whether I go to New Delhi, Mumbai, ఓకే. Chennai, Rajahmundry, Hyderabad, it doesn't matter. No matter what city I go to, if they're properly using this standard operating procedure manual, in theory, that chicken sandwich should taste the same at every restaurant. చూడండి వారికి సంబంధించినటువంటి వారు కొన్ని పద్ధతులను ఏర్పరచుకొని వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అందరూ చేసేటువంటిది శాండ్విచే. కానీ కొన్ని దేర్ ఈస్ డిఫరెంట్ టేస్టెస్ బ్రదర్. They should చూడండి do the same. Yeah, it should be the same.
యెస్. చూడండి, వారు శాండ్‌విచ్ తయారు చేయాలన్నప్పుడు అమెరికాలో అలాగే చేస్తారు, ఇండియాలో అలాగే చేస్తారు, ముంబైలో అలాగే చేస్తారు. ఎక్కడికెళ్ళినా కూడా ఒకే విధంగానే ఉంటది. దాని రుచి కూడా ఎలాగా ఉంటదంటే అది శాండ్‌విచ్చే కాబట్టి దాని రుచి కూడా ఒకే విధంగా ఉంటది. వాళ్ళు So ఆ పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. so let's say I go to one of these restaurants in Hyderabad, but then I go somewhere like Rajamundry and it tastes different because the manager decided, I don't want to follow the book. I want to make this sandwich my way, a different way. చూడండి, ఒకవేళ నేను హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లో నేను శాండ్‌విచ్ తిన్నాను. తర్వాత రాజమండ్రిలోకి వెళ్లి అక్కడ నేను శాండ్‌విచ్ తిన్నాను. కానీ ఈ రెండిటికి మధ్యలో చాలా వ్యత్యాసం కనబడింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఒక దాని ప్రొసీజర్స్ ఎలాగ తయారు చేయాలనేటువంటి ఒక పుస్తకం ఉన్నప్పటికీ కూడా మనుషులేం చేస్తుంటారంటే, దాన్ని నేను వెంబడించను. నాకు నచ్చినట్లుగా నేను దీని టేస్ట్‌ని ఇంకో కొంచెం మారుస్తాను అని చెప్పుకుంటూ మనుషులు కొంచెం దాన్ని మార్చేవారిగా ఉంటారు. So if they decide to change from what the restaurant asked them to do, then they're not doing the same sandwich. It's a different sandwich. It tastes different. And so they're going against what the authority of that standard book tells them to do. And the manager could be fired, the manager could be replaced because he's not following what the company wants him to do. చూడండి, మా ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి రుచులుంటాయి కాబట్టి, మనుషులు దాన్నేం చేస్తూ ఉంటారంటే, తప్పకుండా మనుషులకు వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఆ బుక్కును వాళ్ళు ఎంబడించాల్సిన అవసరం లేకపోయినా ఎంబడించుకోకుండా వాళ్ళేం చేస్తుంటారంటే, మనుషుల యొక్క పద్ధతులను వాళ్ళు కల్పించుకుంటూ, మార్చుకుంటా ఉంటారు. ఆ రుచికరమైనది రావడానికి. All right. The same is true about the relationship between the Bible and the church. This is the standard operating procedure. This is the manual that tells us how to operate. If I change what this book says, I'm no longer a part of the true church. చూడండి, కేవలం ఈ ఉదాహరణ గురించిన వాటి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ఉదాహరణ బైబిల్‌కు మనం అప్లై చేసినట్లయితే, ఎలాగైతే ఈ మాన్యువల్ మనకున్నదో, అంటే సంఘము ఏ విధంగా అయితే నడిపించబడాలో అనేటువంటి విధానము మనకి ఈ బైబిల్‌లో ఉన్నదో, ఈ సంఘములో అని పిలువబడుతున్నటువంటి వీళ్ళు దీనిని వెంబడించుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్లు నేను నడిపిస్తానని చెప్పుకుంటున్నప్పుడు దీని యొక్క రుచి అక్కడ ఉండదు. అప్పుడు బైబిల్ ఏం చెప్తదంటే, నేను ఎక్కువ కాలం నీతో ఉండను. నీవు నా యొక్క నన్ను వెంబడించి నువ్వు లేవు కాబట్టి నేను నీకు ఎప్పుడో దూరం అయిపోయాను అని చెప్తది. సో ఇప్పుడు వాళ్ళు బైబిల్‌ని విడిచిపెట్టి చేస్తున్నారంటే దాని అర్థము బైబిల్ యొక్క అధికారాన్ని వాడు విడిచిపెట్టినట్టే కదా! అప్పుడు క్రీస్తు యొక్క అధికారంలో వాళ్ళు ఉన్నారనా? లేరనా? అప్పుడు ఈ బైబిల్ అంతా కూడా క్రీస్తు యొక్క అధికారమే కదా! అప్పుడు దీన్నే విడిచిపెట్టారంటే వాళ్ళు ఏ అధికారాన్ని విడిచినట్లు అర్థము? క్రీస్తు యొక్క అధికారాన్ని విడిచినట్లు అర్థం. అది మనకు ఉదాహరణ ద్వారా చెప్పాడు బ్రదర్. Okay. So remember, we're talking about in point number 4 that Okay. no man is the head of the church. If in that restaurant situation, if he decides to change, then that makes him the head of that restaurant when he's not the head. He's only a manager. He's only a worker. And so no man is the head of the church, just like in a restaurant business. If it's the same type business, no man has the ability to change what the restaurant owner wants it to do. చూడండి, ఆ రెస్టారెంట్ యొక్క ఓనర్ చేసినట్లుగా ఈనాడు మనుషులు చేసేదానికి అధికారం లేదు. కేవలము దేవుడికి మాత్రమే ఈ సంఘము మీద సర్వాధికారం, అనగా క్రీస్తు ఆ సర్వాధికారము దేవుడి ద్వారా పొందుకొని ఉన్నాడు తప్ప ఏ మనుషుడు కూడా దానిని మార్చేదానికి అధికారం ఈనాడు లేనే లేవు. So the bottom line is that no man has the right to change the doctrine or the teachings of the church that Christ put forth. చూడండి, క్రీస్తుకు ముందు అంటే క్రీస్తు ఎదుటగా ఏ మనిషి కూడా ఈ మాన్యువల్ మార్చేదానికి అధికారం కలిగిన వాడుగా లేడు. సంఘము ఎప్పటికీ కూడా క్రీస్తు యొక్క అధికారంలో నడవాలి. ఏ మనుషుడు కూడా సంఘానికి అధిపతిగా ఉండనేరడు. No man has the right to change the worship of the church. చూడండి, సంఘం యొక్క ఆరాధనను ఏ మనుషుడు కూడా మార్చేదానికి అధికారం లేదు మనిషినికి.
And I'm talking about the order of the church. For example, the praying, the singing, the preaching, the Lord's Supper, the contribution. We cannot change that. Now, I can change where I meet. If I want to meet in a church building, if I want to meet in a home, those are decisions that man can make. But the order of worship, the way we worship, cannot be changed. చూడండి, సంఘము ఎక్కడ కూడుకోవాలి అనేటువంటి విషయంలో మనకు అధికారం ఉంది. ఎక్కడ కూడుకోవాలి? ఇంట్లో కూడుకోవాలనా, చర్చ్ బిల్డింగ్ లో కూడుకోవాలనా, లేదంటే వీధిలో కూడుకోవాలా, ఇంకో చోట కూడుకోవాలనా అనేటువంటి ఆ మార్చుకునేటువంటి అధికారాలు మనకు ఉన్నాయి తప్ప ఆరాధన క్రమాన్ని చెరిపేసేటువంటి అధికారం మనకు లేదు. ఎందుకంటే అది ఇక్కడ లిఖించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు పొందుకొని దాన్ని నెరవేర్చి ఉన్నారు. అది ఇక్కడ ఉన్నది. ఆ ఆరాధన క్రమాలను మార్చడానికి మనకు అధికారం లేదు. కానీ ఆరాధన ఎక్కడ చేయాలనేటువంటి విషయంలో మనం ఒకవేళ దాని విషయమై మనల్ని మినహాయించవచ్చు దేవుడు. All right, 2 more points and we'll finish. Okay. All right. So that brings us to point number 5. The church must obey the head. The church must obey the head. చూడండి, సంఘము తప్పకుండా శిరస్సుకు లోబడాలి. So if Christ is the head, the church has to obey him. There's no change in that. We cannot change. We have to obey Christ Jesus. చూడండి, సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా సంఘంలో ఉన్నటువంటి ఆ అధికారాన్ని మార్చే వారిగా ఉండకూడదు. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని అంటే సంఘము ఖచ్చితంగా శిరస్సు ప్రకారమే నడుచుకోవాలి. All right, let's read Luke chapter 6 and verse 46. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఓకే. All right. So this is a very serious question. It's not enough just to call on the name of the Lord. It's not enough just to believe in Jesus Christ. చూడండి, ఇక్కడ చాలా విషయాలు మనకు బాగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాము, ప్రభు చెప్పినట్లు చేయకోకుండా ఎందుకుంటున్నారు? But we have to obey what he says. మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏమి చెప్పాడో అది వెంబడించే వారిగా ఉండాలి, నిద్రపోకూడదండి. There's a lot of people that will honor Jesus with their words, and they will say, oh, yes, I love Jesus. There's a song in the songbook, oh, how I love Jesus. There's a lot of people that will be willing to say that and to sing it. చూడండి, చాలా మంది పాటల రూపంలో పాడుతుంటారు, ప్రభువా నీ మాట నేను వింటాను, తండ్రి దేవా నీ మాటల ప్రకారం నేను వింటాను అని చెప్పి చాలా మంది పాటలు పాడుతుంటారు. నన్ను నడిపించుము దేవా నీ మాటల ప్రకారం నడిచేదని అని చెప్తూ ఉంటారు. అనేకమైన పాటలతో పాడుతూ ఉంటారు, నేను ఆయన అధికారంలో నడవాలి అని. కానీ ఎప్పటికీ కూడా వారు అలాగ నడవకోకుండా పాటలు పాడడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. All right. So it requires more than just saying it. It requires obeying it. చూడండి, ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమిస్తున్నామని చెప్తున్నామో అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను వెంబడించే వారిగా మనం ఉండాలి. 14. All right. So let's read John chapter 14 and verse 15. తీసి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి ఒకసారి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. So the only way that I can show my love for Jesus is to keep his commands, to do what he says, not to do what I want to do, but rather what Jesus commands. That's the only way that I can show my true love for him. సంఘము క్రీస్తును ప్రేమిస్తున్నది అనేటువంటి విషయము ఎలాగా వెల్లడిపరచాలి అని అంటే కేవలము ఆయన యొక్క ఆజ్ఞలను అనగా ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మాత్రమే
సంఘము క్రీస్తునకు లోబడుతూ ఉన్నదనే విషయము లేదా క్రీస్తును ప్రేమిస్తున్నదనేటువంటి విషయము వెల్లడిపరుస్తుంది ఇది తప్ప నాకు నచ్చినటువంటి పద్ధతులను తీసుకుని వచ్చి నేను చలుపుతూ నాకు నచ్చినట్టుగా నేను చేస్తూ నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని ఒకవేళ సంఘము చెప్పినట్లయితే అది నిజంగా సంఘమును నిజంగా అది సంఘము లోబడినట్లుగా ఉండనేరదు. So if I am a denominational church and I say that I love Jesus, but then I ignore his authority, I change the order of worship, I change what I do in worship, I change, for example, about baptism, either say it's not required or babies have to be baptized. If I change any single thing about what Jesus has said, I am not following this scripture of obeying his commandments. చూడండి, మనం ఒకవేళ అబద్ధ సంఘంలో కనుక ఉండి క్రీస్తు యొక్క అధికారంలో ప్రకారము లేకోకుండా ఆయనను ప్రేమిస్తున్నామని, ఆయనను ఇష్టపడుతున్నానని, ఆయన అంటే నాకు ఇష్టమని చెప్పుకుంటూ ప్రభువా ప్రభువా అని నువ్వు పిలుస్తూ ఉన్నట్లయితే, నీవు అబద్ధ సంఘంలో ఉంటూ ఉన్నట్లయితే నిజంగా నువ్వు ఆయన యొక్క అధికారానికి లోబడని వారిగానే ఉంటున్నావని అర్థం. So I have to understand very importantly that I can't worship the way that I want to worship. చూడండి, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము మన ఇష్టం వచ్చినట్లుగా ఆరాధన జరిపేదానికి ఆరాధన క్రమంలో మనకు దేవుడు చెప్పలేదు. అంటే మనకి ఇష్టానికి మనం ఆరాధన చేస్తుంటాం. కొంతమంది స్త్రీలు there is singing women's now here my local congregation. Correct. Yes, I understand. చూడండి, It's not ఆరాధన authorized. క్రమంలో మనకి ఇష్టం వచ్చినట్లు మనం వెళ్ళి ఆరాధన జరుపుకోకూడదు. మన ఇష్టానికి మనం ఆరాధన జరిపేవారిగా మనకు అధికారం లేదు. And we don't have Even- time to look. Go ahead. Okay, you finished that sentence. Okay. We don't have time to look at the scriptures, but you know, there are some churches that allow women to speak and women to pray, and those are not authorized in God's word. It's going against what Jesus wants us to do. చూడండి, మీరు ఒకవేళ వెళ్ళి చదవండి, బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కూడా ఆడవాళ్ళు ఆరాధన జరిపినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేం. ఆరాధన క్రమంలో ఆడవాళ్ళు పాడినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేం. That's essentially teaching another gospel, a different gospel, and we cannot do that. చూడండి, అది నిజంగా అది కొత్త బోధ అయి ఉన్నది. ఆడవాళ్ళు సంఘంలో అనగా ఆరాధన క్రమంలో ఆడవాళ్ళు వెళ్ళి పాట పాడడం అనేది కొత్త బోధగా ఉన్నది. ఆ బోధను వెంబడించేవారు బైబిల్కు విరుద్ధంగా చేస్తున్నారని అర్థం. So as we have talked about all through this lesson, if Christ is the head of the church, and he is, then the body must obey the head. We have to obey his commandments to show our love for him. చూడండి, మనం సంఘము అనేటువంటిది శరీరమై ఉన్నప్పుడు ఆ శరీరము తప్పకుండా శిరస్సు యొక్క అధికారంలో నడవాలి. అలాగా నడిచినప్పుడే ఆయనకు సర్వాధికారము ఇవ్వబడినటువంటి మాటను మనం నెరవేరుస్తున్నామని అర్థం. And this is the most important thing to understand. If I change anything about the church, then that shows that I don't love Jesus because I'm not obeying his commands. చూడండి, ఒకవేళ మనము ఏదైనా పద్ధతులను మనము మార్చుతూ ఉన్నట్లయితే, ఈ బైబిల్ ప్రకారంగా కాకుండా ఏదైనా పద్ధతులను మనం మారుస్తూ ఉన్నాము అని అంటే దాని అర్థము మనం ఖచ్చితంగా క్రీస్తును ప్రేమించే వారిగా లేము అనేది అర్థం. All right, so now that brings us to the last point number 6. చివరి పాయింట్ ని మనం చెప్పుకుందాము, త్వరగా ముగించుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాము. Christ must have the preeminence. I know that's a deep English word, but he has to have the preeminence. చూడండి, క్రీస్తుకు మొదటి స్థానమును ఇచ్చేవారిగా మనం ఉండాలి. preeminence. And that means that he has to have first place. Yes, I know. I refer that. Okay. So let's read Colossians 1 and verse 18. Colossians 1:18. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము
ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. So Jesus has to have first place in all things about the church. చూడండి, సంఘమునకు కూర్చున్నటువంటి విషయంలో క్రీస్తునకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. He has to have first place in the doctrine or the teaching of the church. చూడండి, ఆయనకు బోధలో గాని వాక్యం ప్రకటించడంలో గాని ప్రతి విషయంలో గాని మనం చూసినట్లయితే క్రీస్తుకే మొదటి స్థానం ఇవ్వాలి మనం. So the preaching and the teaching, the doctrine has to come from God's word, not from what I think or what Brother Ravi thinks. It has to come from God's word only. మనం వాక్యం చెప్పుకున్నా, దాన్ని బోధించినా, దాన్ని చదువుకున్నా కూడా ఏం చేయాలంటే రవివర్మ లేదంటే పాల్ గారు ఏం చెప్తున్నారో దాన్ని మనం చూసేవారిగా ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం చేసేవారిగా, చదువుకునేవారిగా, బోధించుకునేవారిగా ఉండాలి. He has to have the first place in our worship. The way that we worship, we have to do as he asked the apostles through the Holy Spirit to tell us what to do and how to worship. చూడండి, ఈనాడు ఆరాధన జరిపే విషయంలో కూడా యేసుక్రీస్తు అపోస్తులకు ఏ విధంగా నేర్పాడో, లేదంటే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అయితే అపోస్తులకు నేర్పాడో, ఆ అపోస్తులు ఏ విధంగా చేశారో దానిని మనం వెంబడించే వారిగా ఉండాలి ఈనాడు ఆరాధన క్రమంలో. And this is one of the greatest differences between the church of the New Testament, the church of Christ that we strive to do. The greatest difference between us and man-made religions. We try to follow exactly what the Bible says and not do what man wants to do. చూడండి, అందుకే క్రీస్తు సంఘము అనేటువంటిది దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క బోధ ప్రకారంగా, క్రీస్తు యొక్క అడుగుజాడల ప్రకారంగా నడుచుకుంటున్నది. మిగతా వాళ్ళందరితో, మిగతా అనగా మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో ఏర్పరచబడినటువంటి సంఘంలో అన్నిటికంటే క్రీస్తు సంఘం గొప్పగా మనకు కనబడుతున్నది. So instead of giving first place to Jesus Christ, as we strive to do, the denominational churches give place to human leaders. చూడండి, క్రీస్తు సంఘము మాత్రమే క్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప ఏ మనుషులు కూడా, మిగతా మత శాఖలు కూడా వాళ్ళెవరు కూడా క్రీస్తుకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. వారు కేవలం మనుషులకు మాత్రమే, మనుషుల పద్ధతులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. They try to give place to what's popular, or what do you want to do? That would be the question. Do you want to have instrumental music, or do you want to meet on Saturday instead of Sunday? And they take a popular vote. But the Bible is not written that way. We do it the way Jesus tells us to do it. చూడండి, కొంతమంది చెప్పుకుంటారు కదా, నీకేం నచ్చిందో చెప్పు, అదే చేద్దాము, ఇలాంటి మనకు నచ్చింది ఇది జరుపుదాము అని చెప్పుకుంటూ సంఘంలో వారి పద్ధతులు జరపాలని చూస్తూ ఉంటారు. నిజానికి అదే అధికారం మనకు లేదు. క్రీస్తు ఏదైతే చెప్పాడో సంఘములకు అది చేసేవారిగానే మనం ఉండాలి. ఆయనే దానికి అధికారి ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. So I always have to remember that the church belongs to Jesus. He's the head, and so it belongs to him. చూడండి, మనం ఒకటి మర్చిపోకూడదు, సంఘము ఎప్పటికీ కూడా క్రీస్తుదై ఉన్నది, దానికి అధికారి క్రీస్తే అయి ఉన్నాడు. ఎప్పటికీ కూడా ఆయన అధికారంలోనే సంఘం నడవాలి, కానీ మనుషుల యొక్క పద్ధతులతో సంఘం ఎప్పటికీ కూడా నడిపించబడకూడదు. All right, so that brings us to the close of our lesson. So let's just by way of closing, let's review a couple of things. Right? చూడండి, ఇంకా మనము కొన్ని విషయాలతో మనం ఈ అంశాన్ని మనం ముగించుకుందాము. If I want to understand the true church, then I have to understand who rules the church, who's the head of the church. And we've answered that question. It's Christ Jesus. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, నువ్వు ఒకవేళ నిజమైనటువంటి సంఘంలో ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘాన్ని ఎవరు నడిపించాలి. అర్థమైందా? ప్రశ్న ఏంటంటే నీకు ఒకవేళ నిజమైన సంఘంలో నేను ఉండాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే సంఘము ఎవరి అధికారంలో ఉండాలి అనే విషయం మొదటిగా నువ్వు తెలుసుకునే వారుగా ఉండాలి. అది ఎవరనంటే క్రీస్తు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. It's not man, it's not a man that rules the church, it's Jesus. చూడండి, ఏ మనుషుడు కూడా సంఘానికి నడిపించేవారుగా లేరు, క్రీస్తు మాత్రమే నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది.
It's not by human tradition. In other words, we've done it this way, so we'll continue to do it this way. I know it's not in the Bible, but it's our tradition. No, that's not the way that we run the church. చూడండి, మనుషుని యొక్క పద్ధతుల ప్రకారము ఇది చేద్దాం, అది చేద్దాం, అలాగ చేద్దాం, ఇలాగ చేద్దాం అనే అధికారము సంఘంలో ఏ మనుషునికి కూడా లేదు. కేవలం క్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. ఆ అధికారాన్ని బైబిల్లో పొందుపరిచారు. దాన్ని మనం వెంబడించాలి. So anything that relates to the church, any question about the church, the answer is always going to be Jesus Christ. Not me, సంఘం గురించి not anybody else. Jesus Christ. సంఘం గురించి ఏదైనా నీకు ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నకు సమాధానం కేవలం క్రీస్తు మాత్రమే అయి ఉన్నాడు. అర్థమవుతుందా? సంఘం గురించినటువంటి ఏ సమస్య వచ్చినా, ఏ ప్రశ్న నీకు సందేహం ఉన్నా కూడా ఆ సమస్యకు సమాధానం క్రీస్తు మాత్రమే ఉన్నాడు, ఏ మనుషుడు కూడా కాదు. All right. Any questions or comments about anything that we've talked about today? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా సంఘం గురించినటువంటి విషయంలో? ఏమైనా ఉన్నాయా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి విషయంలో? ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి, అడగడానికి ప్రయత్నం చేయండి. Very nice crowd today. Hello, everybody. అందరికి వందనాలు చెప్తున్నాడా? Next week, we're going to continue the study about the church by asking, is the church a denomination? If you listen very carefully today, I think you know the answer to that question, but we're going to go more in depth. Is the church a denomination? చూడండి, రేపు వారము మనం ఏం చేస్తామనంటే సంఘము మత సంబంధమైనదా అనే విషయం గురించి మనం రేపు వారం చూసుకుందాం. ఇంకా లోతుగా వెళ్దాం, ఇంకా కొంచెం బాగా డెప్త్కి వెళ్దాం. There's a lot of people that think the Church of Christ is just one choice among many, but that is not the case. And we're going to study whether the church that Jesus built is a denomination or whether it's something very different from mankind. చూడండి, ఇంకా లోతుకు వెళ్ళి చూద్దాం రేపు వారంలో. మనము కేవలం మనుషులు ఏమనుకుంటున్నారంటే క్రీస్తు సంఘం ఒకటే అన్నిటికంటే కొంచెం గొప్పగా కనబడుతుంది కదా అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా నిజమైన సంఘంలో కాదు, క్రీస్తు ఒకటి మాత్రమే కట్టాడు అనే విషయం గురించి రేపు వారం మనం పూర్తిగా తెలుసుకుందాం. All right. So if there's no questions or comments, we'll close out with a word of prayer. Okay, there is no question, brother, today. Okay. They understand very All right. well. Good. Oh, we explained it really good today then. Thank you. Okay, so shall I pray or who wants to pray? Brother Dasu garu. Okay, wonderful. చివరి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. ఓకే. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపుడు ఒక మా దేవ, సర్వశక్తిమంతుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా మమ్మల్ని కనికరించి ప్రేమించి మమ్మల్ని క్షేమంగా ఉంచి మమ్మల్ని నడిపించారు, మీకు కృతజ్ఞతలు. ఈరోజు ఈ రాత్రి వేళ మరి సహోదరులు పాల్ గారి ద్వారా మరి చాలా వారాల నుండి క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి వాస్తవాలను సహోదరుల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చక్కటి విషయాలు బోధించినట్లుగా నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. తండ్రి, నేనైతే ఆ కార్యక్రమంలో పాలు పొందలేకపోయాను, కానీ తండ్రి చక్కటి విషయాలు బోధిస్తూ ఉన్నటువంటి సహోదరులు, విదేశీ సహోదరులను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఆయన All right. I think he froze up. So we will say in Jesus' name, amen. How about that? Okay. అందరికి Looks like he వందనాలండి. froze up. ఆమేన్. All right. Thank you everyone for attending. అక్కడ ఆగింది, కానీ ఆయన ప్రార్థనకు మనం ఆమె అని పలుకుదాము. Yeah, అందరికి good, వందనాలండి. good to see you, Sanjay, and everybody else. And we will look forward to seeing you next week. ఓకే, రేపు వారం మనం కనబడదాము. Okay.
All right. Goodbye. Thank you for everybody. Thank you for attending there with Brother Ravi, everyone who's there. Hello, everybody there.